తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడిని, రాపూరు మాజీ వైస్ సర్పంచ్. మరి ఈరోజు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రాపూర్లో గతంలో కొత్తపేటలో గ్రంథాలయం ఉండేది. మరి ఈరోజు ఈ గ్రంథాలయం ఇక్కడికి వచ్చి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. 1989లో ఈ గ్రంథాలయం నిర్మాణం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దీన్ని పట్టించుకున్న నాథుడు లేదు. పంచాయతీ పన్నులో కూడా చెత్త పన్నుతో పాటు గ్రంథాలయం పన్ను కూడా పంచాయతీ వసూలు చేస్తుంది. ఏ రోజు కూడా పంచాయతీ సర్పంచ్ గాని పంచాయతీ సెక్రటరీ గాని గ్రంథాలయం గురించి పట్టించుకున్న పాపాన లేదు. ఆ గ్రంథాలయం పుస్తకాలన్నీ తడిచిపోవడం వస్తుంది. వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా వర్షం పడితే ఆ గ్రంథాలయం పోయి పేపర్ చదివేవాళ్ళు గాని పుస్తకం చదివేవాళ్ళు గాని చరిత్ర చదివేవాళ్ళు కూడా కనీసం 5 నిమిషాలు ఆడ కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి పన్నులు వసూలు చేసే గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని సెక్రటరీ గాని నాయకులు గాని దీన్ని గమనించి నూతన భవనం, ఇది పడగొట్టి నూతన భవనం నిర్మాణం చేయాలని ఈరోజు రాపూరు పట్టణం, రాపూరు మండలం ద్వారా ఈ యొక్క నూతన భవనాన్ని నిర్మించాలని అధికారులను అనధికారులను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ దీని గురించి పట్టించుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ సార్ ఆనంద్ సార్ గారికి రాపూరు, నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో రాపూర్ టౌన్లో గల లైబ్రరీ భవనము చాలా శిథిలావస్థకు చేరుకునింది. కాబట్టి గతంలో ఈ లైబ్రరీలో ఎంతో మంది విద్యార్థులు, టీటీసీ బీఈడీ చదివిన విద్యార్థులు విజేత ఉద్యోగ సోపానం సంచికలు చదివి ఎంతో మంది జీకేలు సబ్జెక్టు పరంగా నేర్చుకుని టీచర్స్ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ జాబ్స్, గ్రేడ్ 1 జాబ్స్ అన్నిటికీ కాంపిటేటివ్ పరంగా ఉద్యోగ సోపానము, విజేత ఇలాంటి సంచికలు డైలీ పేపర్స్ లో కూడా జీకే బిట్స్ వస్తాయి. కాబట్టి ఎంతో మంది విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మన రాపూరు మండలంలో గల రాపూర్ టౌన్లో నూతనంగా లైబ్రరీ భవనాన్ని నిర్మించాలని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను మరియు జిల్లా కలెక్టర్ సార్ గారైన సి ఆనంద్ సార్ గారిని మేము ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాము. మరియు లైబ్రరీ భవనంలో కూడా ఫ్యాన్స్, వాటరు, కరెంటు, టేబుల్స్ అన్ని సదుపాయాలు కల్పించి అంటే విద్యార్థులకు ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ కి విజ్ఞాన గని అనేది ఒక లైబ్రరీ మాత్రమే. కాబట్టి లైబ్రరీని ఇంప్రూవ్ చేయాలని లైబ్రరీ నూతన భవనం నిర్మించి విద్యార్థులకు సహకరించాలని మేము అర్ష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠానూరి నబీ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ గా తెలుపుతున్నాము. జై హింద్. ఈరోజు రాపూర్ మండలంలో మన గ్రంథాలయం గత 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులకు, పాఠకులకు ఎంతో ఆదర్శమైన మారింది. కానీ నేడు ఆ విద్యాలయం శిథిలావస్థలో ఉంది. విషయం ఏంటంటే పురాతన కట్టడం అవడం వలన వర్షం వచ్చినప్పుడు కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు నీరు వస్తుంది. ఇటువంటి గ్రంథాలయం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడింది. అదేవిధంగా బాలితరాలకు, విద్యార్థులకు పుస్తక పఠనాన్ని నేర్పించే ఏకైక విద్యాలయంగా మన గ్రంథాలయం ఉంది. అందువల్ల ఈ గ్రంథాలయాన్ని ఎప్పటికైనా అధికారులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ గుర్తించి దీన్ని ఎంత త్వరగా మనం పునరుద్ధరించుకొని కొత్త బిల్డింగ్ కానీ దాని మరమ్మతులు కానీ చేసుకుంటే రాబోయే కాలంలో విద్యార్థులకు, అదేవిధంగా పాఠకులకు అందరూ గ్రంథాలయం యొక్క ఉపయోగాలు, దాని యొక్క విశిష్టత